చిన్నడా ఉన్నట్టుండి నీకు ఇంత డబ్బు ఎట్లా వచ్చింది? అంతా అల్లాదే భాయిజాన్. ఆయన తలుచుకుంటే నవాబ్ ఫకీర్ అవుతాడు, ఫకీర్ నవాబ్ అవుతాడు. ఈ ఊకదంపుడికేం గాని అసలు రహస్యం చెప్పబోయే. అదొక పెద్ద రహస్యం భాయిజాన్, అది ఎవరికి చెప్పకూడదు. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. ఈ డబ్బంతా నువ్వు ఎక్కడ కొలగొట్టుకొచ్చుంటావు. నిజం చెప్పావా సరే, లేదా నేను వెంటనే వెళ్ళి కొత్త వాళ్ళకి చెప్పి నేను చెరసాల్లో వేయిస్తాను. భాయిజాన్ భాయిజాన్, తమ్ముడిని చెరసాల్లో వేయిస్తావా? తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి. నువ్వు తప్పుడు పనులు చేస్తాడు చూస్తూ ఊరుకుంటావా? వదినా, ఆయుష్రా బజ్జా, నేనేం తప్పుడు పనులు చేయలేదు. చెయ్యకపోతే ఇంత డబ్బే ఎలా వచ్చింది? అది రహస్యం ఎవరికి చెప్పకూడదని చెప్పానుగా. నాతో కూడా చెప్పకూడదా? చెప్పొచ్చు. ఎవరికి చెప్పలేని ఒట్టి దాన్నే ఉంది ఒట్టు. ఇది అతి రహస్యం. ఎవరికైనా తెలిస్తే మన పీకల మీదకి వస్తుంది. ఈ సొమ్మంతా ఓ గుహలో దొరికింది. గుహలోనా? మొన్న నేను అడవి కట్టెలు కొట్టుకు రావడానికి వెళ్ళానా, వస్తూ ఉండగా దారిలో చీకటి పడింది. దూరాన ఒక దొంగల గుంపు ఊళ్ళని కొల్లగొట్టుకు రావటం చూశాను. భయపడి చాటుకు దాక్కున్నాను. ఆ దొంగల గుంపు ఓ గుహ ముందు ఆగింది. వెంటనే ఆ నాయకుడు ఒక మంత్రం చదివాడు, గుహ తెరుచుకుంది. ఏమిటా మంత్రం? ఖుదా కా కసం, హసన్ కా హుకుం, ఖోలో ఓ ససీం అనగానే ఆ గుహ తెరుచుకుంది. వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారు. తెచ్చిన నగలు నాణ్యాలన్నీ కూడా లోపల పారేసి బయటకు వచ్చారు. వెంటనే ఇంకో మంత్రం చదివాడు, ఖుదా కా కసం, హసన్ కా హుకుం, బంద్ కరో ఓ ససీం అనగా నా గుహ మూసుకుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను కూడా అదే మంత్రం చదివి లోపలికి వెళ్ళి ఆ నగలు నాణ్యాలు మొహరీలు అన్ని మూట కట్టుకుని మళ్ళీ మంత్రం చదివి మూసొచ్చాను భాయిజాన్. ఆ గుహ ఎక్కడుందో? మన ఊరికి ఉత్తరంగా ఒక మసీదు ఉందా, ఆ మసీదు పక్కనే ఒక వాగు. ఆ వాగు దాటి తూర్పుగా వెళ్తే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు దగ్గర నుంచి మళ్ళీ దక్షిణంగా మళ్ళీ తూర్పుకు తిరిగి మళ్ళీ పడమరకు వెళ్తే అక్కడ ఒక పెద్ద బండరాయి, అదే గుహ. తమ్ముడు ఆ మంత్రం ఏమిటి ఇంకోసారి చెప్పు. ఖుదా కా ఖసం, హసన్ కా హుకుం, ఖోలో ఓ ససే, మూసేటప్పుడు బంద్ కరో ఓ ససే. ఇక్కడ నువ్వు మామ ఏమిటో ఇలా వచ్చావు? నా కూతురు వేపు కన్నెత్తి చూస్తే ఎముకలు విరగొట్టానని చెప్పాను లేదా? నీ కూతురు కోసం ఆడొస్తాడు, నీ కోసం వచ్చాను. ఆడవాళ్ల మొహమేనే చూడకు. వ్రతదీక్షలో ఉన్నాను, అది గురువాజ్ఞ. మీ అమ్మాయి కూడా ఈ పక్కకి రావడానికి వీలు లేదు. మరి ఎందుకు వచ్చావు? ఏమిటా ఇది? నాకు ఖాళీ పీప కావాలి మామ. ఖాళీ పీప ఎందుకు? అమ్మమ్మ, అది చెప్పకూడదు. అది ఒక పెద్ద రహస్యం. రహస్యమా? అయితే నీత పెద్ద చిక్కొచ్చింది మామ. మరి పీప ఎందుకు చెప్పు, ఇస్తాను. చెప్పంటావా? మా గురువు గారు ఉపదేశం, అకస్మాత్తుగా 1,00,000 రూపాయల మూట దొరకాలంటే ఒక పెద్ద పూజ చేయాలి. ఏమిట్రా పూజ? సింద్రి, ఏంట్రా ఏంట్రా? ఎవరితో చెప్పనంటే చెప్పండి. చెప్పండి రా. ఒట్టు చేతి నీ నెత్తి మీద పెట్టుకో. ఒట్టు. కాళీ పూజ చేయాలి. కాళీ పూజ అంటే చెవు 25 బూర్లు, 50 గారెలు నేత్తో చేసి అమ్మవారి ముందు పెట్టాలి. కళ్ళ గంతలు కట్టుకుని బయట పిడుగు పడ్డా సరే వినపడకుండా చెవుల్లో దూది పెట్టుకుని దీపాలో కూర్చుని కోడి కూసేదాకా మంత్ర జపం చెయ్యాలి. తెల్లవారేసరికి 1,00,000 రూపాయల మూట నట్టింట్లో. ఎవరి నట్టింట్లో? నా నట్టింట్లో పడుతుంది. ఆ మూట నీకిచ్చి నీ కూతుర్ని ఏంట్రా? పెళ్లి చేసుకుందా అని వచ్చాను. మరి ఆ మంత్రం వీడు చెప్పావు కదేరా? నీకెందుకు మా మంత్రం? అయితే పీపా బాబు బాబు, నీ కాళ్ళు పట్టుకుంటా మంత్రం చెప్తా. పీపా ఇస్తా. చెప్పు. జై కాళీ, మహత్కాళి, గాలి సంపే. జై కాళీ, మహత్కాళి,
బూరి సమర్పయామి. ఇదే మంత్ర జపం కోడి కూసేదాకా పీపాలో కూర్చున్న వాడు కూర్చున్నట్టు జపం చేయాలి. అంతే 1,00,000 రూపాయల మూట నచ్చిండ్లే. ఇలాగే జపం చేస్తే అంబ అనుగ్రహించి డబ్బు కురిపిస్తుందట్రా. అంతే అంబ కురిపిస్తుంది. మరి నా పీపా పీపా శిశింద్రి, అసలు మా ఇంట పీపాయే లేదురా. పీపా లేదా? లేదే. ఈ రోజు మంచి రోజే, ఈ రాత్రే పూజ చేయాలి. నిజంగా పీపా లేదా? లేరాబా. అయితే ఓ చోట వెతుక్కుంటాను. వెతుక్కో. ఈ రోజే మంచి రోజు. ఈ రోజే మంచి రోజు. ఈ రాత్రికే పూజ చేయాలి. ఈ రోజే మంచి రోజు. జై కాళీ మహాకాళి బూరెలు సమర్పయామి. జై కాళీ మహాకాళి గారెలు సమర్పయామి. జై కాళీ మహాకాళి బూరెలు సమర్పయామి. జై కాళీ మహాకాళి గారెలు సమర్పయామి. జై కాళీ మహాకాళి బూరెలు సమర్పయామి. జై కాళీ మహాకాళి గారెలు సమర్పయామి. అమ్మా చిలక, నేను సమాధిలోకి పోతున్నాను. ఇక నాకేమీ వినబడదు కనబడదు. నువ్వు జాగ్రత్తగా తలుపులు వేసుకుని పడుకో. జై కాళీ మహాకాళి బూరెలు సమర్పయామి. జై కాళీ మహాకాళి గారెలు సమర్పయామి. జై కాళీ మహాకాళి బూరెలు సమర్పయామి. జై కాళీ మహాకాళి గారెలు సమర్పయామి. జై కాళీ మహాకాళి బూరెలు సమర్పయామి. సమాధిలో ఉన్నాడు. పిడుగులు పడ్డా వినపడదు. తలుపు తీయో చెప్తాను. తలుపు తీ. జై కాళీ మహాకాళి గారెలు సమర్పయామి. జై కాళీ శివుడా. బూర్లు ఉన్నప్పుడు బూర్లు, గారులు ఉన్నప్పుడు గారులు తినాలి. అప్పుడే ఆయన మనశ్శాంతి. గారులా బాబు? బూర్లా? మా ఆయన బాగానే బట్టలు వేసావే. బుట్టలో కాదు, పెద్ద పీపాలో వేశాను. కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, నోరు మాత్రం ఆగుతూనే ఉంటుంది. జై కాళీ మహాకాళి బూరెలు సమర్పయామి. అమ్మా తెల్లవారింది. నట్టింట 1,00,000 రూపాయల మూట పడేసే ఉంటావు. 1,00,000 రూపాయల మూట, 1,00,000 రూపాయల మూట, 1,00,000 రూపాయల మూట. సంబంధం లేకపోతే చెప్పలే. తప్పు కదా? తప్పేరా? నా కళ్ళ గంటలు కట్టి నన్ను పీపాలు తిప్పి నిందుకురా. సంచులని దుడిపి కట్టావా? ఓ అన్ని గట్టి సంచులేనా? కన్నాలుంటే కారిపోతాయి. నాకు ఆ మాత్రం తెలియదురండి. అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఎందుకైనా మంచిది మీ తమ్ముడిని తోడు తీసుకెళ్ళండి. వాడెందుకు దండగా? వాడు వచ్చాయంటే వాట అడుగుతాడు. మరి మీకు దారి తెలుసా? ఓ అన్ని వివరంగా కనుక్కున్నాను. నీకేం భయం లేదు. అర్ధరాత్రిలోకి వస్తానుగా. खुदा का कसम, हसन का हुक्म, बोलो सच्चे. खुदा का कसम, हसन का हुक्म, बोलो सच्चे. खुदा का कसम, हसन का हुक्म, बोलो सच्चे.
అయ్యో 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 దౌలత్ దౌలత్ మొహీను ఓ మొహీను అబ్బా 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 బంగారం అయ్యో 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 అబ్బా ముత్యాలు లేదని ఈ ముత్యాలహారం 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 ఈ ముత్యాలహారమే ఆహా అబ్బా అబ్బా బంగారం 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 అయ్యో మొహీనే మొహీనే చెప్తే అబ్బో ఎంత గంటలు వస్తాయి లేదనే